ఈ మూవీకి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఏడీగా వర్క్ చేశానండి. సో నేను ఏడీగా ఉన్నప్పుడు సార్కి డైలాగ్స్ అవి చెప్పినప్పుడు సార్ ఏం డైలాగ్ ఏంటి ఒకలా ట్రీట్మెంట్ ఉండేది. ఎప్పుడైతే నేను నా పార్ట్ వచ్చినప్పుడు నేను ఎప్పుడైతే ఫ్రేమ్లో ఉన్నానో ఇట్స్ లైక్ దలా ఈ డైలాగ్ నేను చెప్తాను నువ్వు చెప్పు, అది లైక్ ఏంది చేంజ్ అని లైక్ నేను ఓకే లైక్ వెరీ కంఫర్ట్. ఎప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం వెరీ కంఫర్ట్ ఇతనితో. అండ్ బర్నీ గారిది అయితే నాకు ఎక్స్పీరియన్స్ ఉందండి. ఒకటి నేను డైలాగ్ క్యూ ఒకటి ఇవ్వాలి, ఆయన పర్ఫామ్ చేస్తున్నారు, నేను ఇలా వేస్తే నేను చూస్తున్నాను అలాగా క్యూ. ఆ టైం వచ్చేసింది, డైరెక్టర్ గారు రే దళాయన్ సార్ వెళ్ళిపోతుంది సార్ క్యూ అంటే చూస్తూ అలా ఉండిపోయాను. అంత పెద్ద యాక్టర్స్ ఫస్ట్ టైం దగ్గరగా చూడడం, ఎప్పుడు స్క్రీన్ మీద చూడడం కానీ దగ్గరగా ఎప్పుడు వాళ్ళు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు లైవ్గా చూస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడున్నాను ఆబ్వియస్లీ ఆ ఫీలింగ్ ఉంటుంది. నాకు అంటే ఫాలో ఆన్ దిస్, నాకు సేమ్ ఇలా ఎప్పుడు అనిపించింది అంటే నేను కొత్త బంగారు లోకం సినిమాలో ప్రకాష్ రాజ్ గారు జయసుధ గారితో చేస్తున్నప్పుడు నాకు అలానే అనిపించింది. నిజంగా ఆ ఫీలింగ్ ఉండింది నాకు. ఐ కెన్ రిలేట్ అవ్వగలను నేను దానికి. వన్ ఇన్సిడెంట్ యాడ్ ఆన్ అండి. అండ్ నేను సార్ దగ్గర నుంచి ఒకటి నేర్చుకుంది ఏంటంటే, చాలా సీన్స్ చేసాం కలిసి చేసాం, కానీ ఒక ఇంపార్టెంట్ సీన్లో సార్ వచ్చి కొంచెం లెంతీ డైలాగ్స్ చెప్పాలన్నమాట. అప్పుడు అందరినీ వదిలేసి పక్కకి వెళ్ళిపోయి సార్ ఒక స్కూల్ స్టూడెంట్ ఎగ్జామ్కి ఎలా చదువుకుంటారో అలా చదువుకుంటున్నారు ఒక్కలే కూర్చొని. అండ్ దట్ ఆల్సో ఎక్కువసేపు కాదు, ఒక 10 minutes 15 minutes ఇట్స్ లైక్ 1-2 pages డైలాగ్స్ ఐ గెస్. 10 minutes వచ్చేసి సింగిల్ షాట్ హీ జస్ట్ గేవ్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ సార్ వాజ్ లైక్ సూపర్. ఇందాక మీరు చెప్పారు కదా సార్ ఎక్కువ రియాక్ట్ అవ్వరని, అయిపోగానే సార్ ఓకే అన్నారు అంతే. అండ్ నేను చూస్తున్నా, ఐ జస్ట్ సా వాట్ హ్యాపెన్ బిఫోర్ ది షాట్, వాట్ హ్యాపెన్ ఇన్ ది షాట్, అండ్ ఆఫ్టర్ ఐ వాజ్ లైక్ ఓకే ఇందుకే సీనియర్స్ అంటే అది అని చెప్పి. అండ్ ఆల్సో సూర్య గారు నేను కాంబినేషన్స్ ఉండేటప్పుడు నేనేం సార్ని అడగలేదు, అని నేను చేశాను. ఒక పర్ఫార్మెన్స్ చేస్తే సార్ దగ్గరకు వచ్చి బాగుంది ఇలా చేసావు, నెక్స్ట్ దాంట్లో కొంచెం ఈ కంటిన్యూటీ హీఈస్ గివింగ్ టిప్స్ ఈవెన్ బిఫోర్ వీ గో అండ్ ఆస్క్ హిమ్ సూర్య గారు. అండ్ దట్ వాస్ వెరీ మెమరబుల్ అండి. అండ్ జనరల్గా నేను మీ ఇంటర్వ్యూ అనగానే నా మైండ్లోకి వచ్చింది ఒకటి, మీ నుంచి నేను ఒక సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒక సాంగ్ అంటే ఏమైపోయావే సాంగ్. నేను బేసిక్గా అప్పటి నుంచి మీకు ఫ్యాన్ అయిపోయాను ఆ పాట విన్న దగ్గర నుంచి. ఆ సాంగ్ కావాలి నాకు మీ నుంచి ఇప్పుడు. అయ్య బాబాయ్ లిరిక్స్ చూసి పాడినా పర్లేదు. మనము ఓకే. ఏమైపోయావే నీ వెంటే నేనుంటే, ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే, నీతో ప్రతి పేజీ నింపేసానే తెరవక ముందే పుస్తకమే విసిరేసావే. నిజంగా ఆ టైంలో ఆ సాంగ్ పాడిన దగ్గర నుంచి ఆ సాంగ్ ఫేమస్ అయింది. అవునండి. అప్పుడు మేము అక్కడికి వెళ్ళినప్పుడు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు పాడేమనుకో. సో నేను మీ ఇంటర్వ్యూ అనగానే నా మైండ్ లోకి వచ్చింది ఫస్ట్ అడుగుదాం అనుకున్నారు నన్ను.